నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదువు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలలో ఇశ్రాయేలీలు పశ్చాత్తాపపడి వెదకవలసిన రీతిలో దేవునిని వెతికి దేవుని వాక్కులను ఆచరణలో పెట్టినట్లయితే ఫలితాలు దివ్యంగా వింతగా ఉంటాయి. ఈనాటి విశ్వాసులు కూడా దేవుని వాక్కుకు లోబడినంత మేరకు ఈ వచనాల్లోని దీవెనలను అనుభవించవచ్చు. వెలుగు, ఆరోగ్యం, నీతి, న్యాయాలు వారికి ముందుగా నడుస్తాయి. దేవుని మహిమ వారిని సంరక్షిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర మొరపెడితే వారి మీద జాలిపడి వెంట పెట్టుకుని వారిని నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. కనుక వారికి ఆకలి దప్పులు ఉండవు, ఏ విధమైన బాధ వారిని సమీపించదు. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యం మన హృదయాల్లో ఉన్న ప్రతి పాపమును కడిగివేస్తుంది, సంపూర్ణ విమోచననిస్తుంది మరియు సంతోషకరమైన ఆశీర్వాదములను పొందుకునేలా చేస్తుంది. 34వ సంకీర్తన 9 నుంచి 10 చరణాలలో ఎవరైతే దేవునిలో నిజమైన భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమీ కొదువు ఉండదు. ఎలా అంటే సింహపు పిల్లలైన లేమి కలవై ఉంటాయి, కానీ దేవుని ఆశ్రయంగా చేసుకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా ఆశీర్వదించబడాలి అంటే మనము దేవుని వెతికినప్పుడు, ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, పశ్చాత్తాప హృదయము కలిగి ఉన్నప్పుడు, ఆయన సమాధానాన్ని వెతికినప్పుడు మాత్రమే ఆశీర్వాదముతో నిండినటువంటి మేలులకు మనం హక్కుదారుడం. విశ్వాసులమైన మనం ఈ విధంగా దేవుని అన్నిటిలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన చేయి పట్టుకుని నడుచుటకు సిద్ధపడితే బలహీన సమయాలలో క్షామకాలమున ఆయన మనలను తృప్తిపరిచి మనలను బలపరిచి ఏ కొదువ లేకుండా నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఆయన ఉంచుతాడు. ఆమేన్.